బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్లు అనేవారు ఇది ఒక ఫ్యాషన్ అయింది. ఈ ఫ్యాషన్ దేవునన్నా మీరు ప్రార్థిస్తే ఏమన్నా మీరు హెవెన్ పోతారని చెప్పిండు. అంటే అంబేద్కర్ బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగం రాసిండు కాబట్టి బావుల దగ్గరికి పోనీయలే, గుళ్ళలకు రానియలే, అలాంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఏకైక వ్యక్తి ఆయనకు అవమానం చేశారు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా లా ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. కోటీశ్వర్ ఓలా పేదోనికి లా లేదు. అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మేము హర్ట్ అయినాం. ఆయన మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అంబేద్కర్ గుర్తింపు ఉన్నది. అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది. తప్పనిసరిగా కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేయనంతసేపు మేము ఈడనే కూర్చుంటాం. ఎందుకంటే అందరు సమానమే. మేము అంబేద్కర్ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేస్తున్నాం. లెట్ దెమ్ దే కెన్ గివ్ ఎఫ్ఐఆర్, దెన్ ఓన్లీ వీ విల్ లీవ్ ఇట్. అదర్వైజ్ వీ విల్ స్లీప్ హియర్, వీ సిట్టింగ్ హియర్ అప్ టు దట్. ఎందుకంటే అందరికీ ఇయ్యంగానే మీరు ఏమన్నారు, ఎవరిదైనా కేసు రిజిస్టర్ చేయొచ్చు అని అన్నారా లేదా? సోమూటో కింద కూడా కేసు రిజిస్టర్ చేస్తుందా లేదా జ్యుడిషియరీ? ఎవరు ఇవ్వకుండా సోమూటో. కనుక ఇది రాజ్యాంగానికి రాసిన వ్యక్తికే ఇంత పెద్ద అవమానం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసే వరకు మేము ఈడనే కూర్చుంటాము. కాన్స్టిట్యూషన్ రాసిన హెడ్కు ఇంత అవమానం జరిగింది. దేవుడు అనుకుంటాము. ఈయన ఏమంటుండు, దేవుళ్ళని పూజ చేసినా మీకు న్యాయం జరుగుతుంటే ఈయనకి ఎందుకు చేస్తారని ఇంత అవమానం అనండి. ఈ భారతదేశం రాజ్యాంగం ఎవరు రాసిండ్రు? అంబేద్కర్. కడుపు కాలినాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చినాడు రాయాలని అన్నాడు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మౌలానా గారు, వీళ్ళందరూ కూడా చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఆ కేసు రిజిస్టర్ అయితేనే మేము ఇక్కడి నుంచి పోతాం. కావాలి. ఎందుకంటే వారికి ఒక న్యాయం, వేరేళ్ళకి ఒక న్యాయమా? ఇలా రాహుల్ గాంధీ మీద కావాలని ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. దీనికి ఆయన కూడా అంబేద్కర్ ఆలోచనలో నడుస్తున్న వ్యక్తి మీద చేసిండ్రు. ఏదైనా ఆయన రాజ్యాంగంలో రాజ్యసభలోనే అంబేద్కర్ను అవమానం చేసిండు. కానీ ఇంత పెద్ద అవమానం నా జీవితంలో 50 ఏళ్ళ పొలిటికల్ లైఫ్లో చూడలేదు. కాబట్టి తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ అయ్యే వరకు ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర మేము కూర్చుంటాం. ఓకే.